ఏమన్నా అడిగినావు అనుకో గట్టిగా, ఏమా ఎందుకు చేస్తలేరు, మరి 100 రోజులు 6 గ్యారంటీలు అన్నారు కదా, ఏడవైనా స్వామి అంటే ఒకటే అబద్ధం చెప్పుడు నేర్చుకున్నారు. ఇక అప్పుల పాలైపోయింది రాష్ట్రం. అప్పులైపోయినాయి. అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి. ఒక ఆయననేమో 6 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. వాళ్ళకే శృతి లేదు. మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక ప్రకటన చేసింది పార్లమెంట్లో. ఒక బీజేపీ ఎంపీ గారు అడిగిండు తెలంగాణ ఆయన్ని, అసలు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లెక్కలు తీసుకొని కాగ్ లెక్కలు తెప్పించుకొని మొత్తం చాన్బీన్ చేసి పార్లమెంట్లో ప్రకటించింది. ఏమని ప్రకటించింది? 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన నాడు ఉన్న అప్పు 3.5 లక్షల కోట్లు. అంటే 3.5 లక్షల కోట్లల్లో మనకు విరాసత్గా వచ్చిన 72,000 కోట్ల అప్పు తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు మాత్రమే మన ప్రభుత్వం చేసింది. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి? ఏం చేసిండు అంటే మీ వికారాబాద్ను జిల్లా చేసిండు, వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, వికారాబాద్లో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, మీ తాండూరులో ఉండే తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు, గ్రామ పంచాయతీ భవనాలు కట్టించిండు. కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగుమని నాట్లేసే కాలం వచ్చిందంటే మీ అకౌంట్లలో డబ్బులు వేసిండు. కేసీఆర్ గారు 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద, షాదీ ముబారక్ కింద బ్రహ్మాండంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. 14 లక్షల మంది ఆడబిడ్డలు ప్రసూతి అయితే మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి మేనమామ లెక్క వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే 1-2 కాదు, ఊర్లలో మొత్తం ఎల్ఈడి లైట్లు పెట్టించిండు కేసీఆర్ గారు. ఊర్లలో 16,000 నర్సరీలు పెట్టించిండు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మీ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకైతే ప్రత్యేకంగా జీవోలు ఇచ్చిండు కేసీఆర్ గారు.